హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు డిసెంబర్ నెల 1వ తారీఖున పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము కొన్ని కొత్త రూల్స్‌నైతే తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని కొత్త మార్పులను కూడా తీసుకొచ్చిందనమాట. నేను మీకు ఈ వీడియోలో వీటన్నిటి గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరికి అసలు పెన్షన్స్ ఇస్తారు? ఎవరికి పెన్షన్‌లను రద్దు చేసేశారు? ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్‌ను ఇస్తారు? ఓకేనా? సో, కొత్తగా 50 ఏళ్ల పెన్షన్‌లకు సంబంధించి ఎప్పటినుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు? ఏ విధంగా చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? సో, వీటన్నిటి గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందజేస్తాను. మీరందరూ తప్పకుండా ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మీరు నాతో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అందులో కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా అడగొచ్చనమాట. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేసున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, తాజాగా మనకు రేపు డిసెంబర్ నెల 1 తారీఖున పంపిణీ చేయబడేటువంటి పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము కొన్ని కొత్త రూల్స్‌ను, మార్పులను తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? అయితే యాక్చువల్‌గా మనకు సెర్ఫ్ తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం, ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం ప్రతి నెల కూడా 1 తారీఖున, 2 తారీఖున 2 రోజులు పెన్షన్స్ పంపిణీ అయితే చేయాలని రూల్ అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం. సో, ఇక ఈసారి కూడా ఈ డిసెంబర్ నెలకు సంబంధించి కూడా మనకు 2 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుందనమాట. ఓకేనా? అయితే ఇక తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో, ఈ విధంగా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, పెన్షన్ పంపిణీ సోమవారం డిసెంబర్ 1 అంటే డిసెంబర్ 1 సోమవారం అయితే రాబోతుంది కాబట్టి మీకు సోమవారం పెన్షన్ల పంపిణీ అనేది ఉదయం 6 గంటలకల్లా పెన్షన్‌ను పంపిణీదారులకు అందరూ కూడా వారికి సంబంధించినటువంటి ప్రదేశంలో సిద్ధంగా ఉండి నిర్దిష్ట సమయానికి పెన్షన్ పంపిణీ ప్రారంభించి వేగవంతంగా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయం అధికారులకు. ఓకేనా? సో, కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు ఉదయం 6 గంటలకల్లా పెన్షన్ పంపిణీదారులందరూ కూడా పెన్షన్ పంపిణీ చేసేందుకు సిద్ధంగా అయితే ఉండాలని, వీలైనంత త్వరగా పెన్షన్‌ను వేగవంతంగా పంపిణీ చేసి పూర్తి చేయాలనైతే చెప్తూ ఉన్నారు. దీంతో పాటుగా పెన్షన్ పంపిణీదారుల యొక్క పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పొలం పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకు ముందుగా గుర్తించి పెన్షన్‌ను పంపిణీ చేయాలని చెప్తున్నారు. అంటే నార్మల్‌గా ఈ పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉదయాన్నే అంటే పొద్దున్నే ఈ కూలి పనులకి, పొలం పనులకైతే వెళ్ళిపోతూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి కొంచెం త్వరగానే పెన్షన్ డబ్బులనేది ఇవ్వాలని అధికారులైతే చెప్తూ ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్‌దారులకు ఇళ్ల వద్దనే ఉండేటువంటి వారికి తరువాత పంపిణీ చేయే విధంగా రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకోవాలనేదే గ్రామ వార్డు సచివాలయంకి చెప్పున్నారు ప్రస్తుతానికి. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ ప్రతి నెల 1 తేదీ నుంచి పంపిణీ సమయంలో మధ్యాహ్నం నుండి ప్రభుత్వం వారిచే ఐవీఆర్ఎస్ ద్వారా పెన్షన్ల యొక్క ఫోన్ నంబర్లకు, అంటే పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లకు సంప్రదించి ఇదిగో పేర్కొన్నటువంటి ప్రశ్నల ద్వారా వాళ్ళందరినీ కూడా అడగాలని చెప్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర సమాధానాలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అంటే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరే పెన్షన్ లబ్ధిదారులు. సో, మీకు కాల్ చేసి ప్రభుత్వాధికారులు సో, వాటి మీద ఫీడ్‌బ్యాక్, అంటే మీకు పెన్షన్స్ పంపిణీ చేస్తున్నారు కదా! ఓకేనా? సో, అధికారి కరెక్ట్ టయానికే పెన్షన్ పంపిణీ చేస్తున్నారా లేదా? సో, మీకు రావాల్సినటువంటి డబ్బులను ఇస్తున్నారా లేదా? ఓకేనా? ప్రతి నెల 1 తారీఖునే మీ ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారా లేదా? ఓకేనా? సో, పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఏదైనా అవినీతి జరుగుతుందా లేదా? వీటన్నిటిని కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఓకేనా? మీరు మీకు ధైర్యంగా మీ మీ యొక్క ఆన్సర్ అనేటువంటిదైతే చేయొచ్చనమాట. పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళకందరికీ కూడా కాల్స్ అయితే చేయాలని ప్రభుత్వం ఈ యొక్క కొత్త పద్ధతిని తీసుకురావడం అయితే జరిగింది. ఇదొక రూల్‌గా అయితే చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా సెర్ఫ్ అధికారులు కొన్ని కొత్త రూల్స్‌ని తీసుకొచ్చి గ్రామ వార్డ్ సచివాలయం అధికారులకైతే ఇవ్వటం జరిగిందనమాట. సో, ఈ యొక్క రూల్స్‌తోనే మీకు పెన్షన్‌ల పంపిణీ అయితే జరగడం జరుగుతుంది. సో, 2 రోజులైతే పంపిణీ చేస్తారు. ఇన్ కేస్ మీరు 1 తారీఖు గనుక తీసుకోకపోయినట్లయితే 2 తారీఖున తీసుకోవచ్చు, మంగళవారం రోజున. నో ప్రాబ్లమ్. సో, 2 తారీఖు కూడా మీరు కొన్ని కారణాల చేత రాకపోయి తీసుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు మీరు డిసెంబర్ నెల పెన్షన్, జనవరి నెల పెన్షన్, వచ్చే నెలలో 2 పెన్షన్ డబ్బులైతే తీసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా వృద్ధాప్య పెన్షన్ రూ. 4000 మీకొస్తుంది. మీరు డిసెంబర్ నెలకు తీసుకోలేకపోయారు. అప్పుడు మీరు డిసెంబర్ నెలకు రూ. 4000, జనవరి నెలకు రూ. 4000, మొత్తంగా రూ. 8000 అనేది మీకు పెన్షన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మీరు పెన్షన్ పొందవచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అనేది జరగడం జరుగుతుంది. అయితే
చాలా వరకు కూడా ప్రస్తుతానికి మనకు ఈ డిజేబిలిటీ పెన్షన్స్, వికలాంగ పెన్షన్స్ అండ్ అలాగే డిఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్లకు సంబంధించిన రీఅసెస్మెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియలు జరుగుతున్నప్పటి నుంచి పెన్షన్ లబ్ధిదారులకు కొంచెం గందరగోళంగా అయితే మారిందనమాట. అంటే ఎవరికి పెన్షన్స్ ఇస్తారు, ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు, అండ్ అలాగే ఎవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు, అలాగే అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇస్తారా లేదా, సదరం సర్టిఫికేట్కు ఇంకా రాకపోయినటువంటి వాళ్ళకి ఇస్తారా లేదా, రీవెరిఫికేషన్స్కు వెళ్ళనటువంటి వాళ్ళకి ఇస్తారా లేదా, ఇవన్నీ డౌట్స్ కూడా ఉన్నాయండి. మీకు కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఓకేనా. సో మనకు ప్రభుత్వం వచ్చేసి రీఅసెస్మెంట్స్ కోసం ఈ మెడికల్ పెన్షన్స్, వికలాంగ దివ్యాంగ పెన్షన్ల వారికి రీఅసెస్మెంట్స్ కోసం నోటీసులు అయితే జారీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఒక 3 నెలల ముందు నుంచే జరుగుతుంది ఈ ప్రక్రియ. నోటీసులు ఇచ్చి వాళ్ళని ఆ నోటీసులో మెన్షన్ చేసిన విధంగా ఆ హాస్పిటల్కి ఆ టైంకి వెళ్ళి అసెస్మెంట్స్కి హాజరవ్వమని చెప్పింది. వాళ్ళు హాజరయ్యాక ఒక 15 నుంచి 20 రోజుల లోపల కొత్త సదరం సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారనమాట. సో ఇక కొత్త సదరం సర్టిఫికేట్ ఇచ్చాక అందులో 45% నుంచి, ఓకేనా, 40% నుంచి 85% లోపల ఉన్నట్లయితే ఈ వికలాంగతత్వం పర్సంటేజ్ అనేది, ఓకేనా, అటువంటి వాళ్ళకి ఈ యొక్క వికలాంగ పెన్షన్స్ 6,000 రూపాయలు, దివ్యాంగ పెన్షన్స్ 6,000 రూపాయలు అనేది ఇస్తారనమాట. లేదు మీకు వచ్చినటువంటి సదరం సర్టిఫికేట్లో 85% నుంచి 100% లోపల ఉన్నట్లయితే మీకు 15,000 రూపాయలు మెడికల్ పెన్షన్స్ అయితే ఇస్తారనమాట, డిఎంహెచ్ఓ పెన్షన్స్, ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అసలు మీకు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్లో మీకు 40% కూడా లేదు, బట్ మీకు 60 ఏళ్ళు ఉన్నాయి. 60 ఏళ్ళు ఉంటే మీకు వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలకి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయితే మీరు దానికి అప్లై చేసుకోవాలన్నమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇప్పుడే ఇచ్చేస్తారా మాకు వృద్ధాప్య పెన్షన్ అంటే, మీరు వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకుంటేనే మీకు వస్తుందన్నమాట. చేంజ్ అయింది కదా పెన్షన్ మనకి ఇప్పుడు. సో అందువల్ల మీరు ఏదేనికైనా అప్లై చేసుకుంటేనే దాని తర్వాత ఆ పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు వెంటనే అయితే అట్లా చేంజ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మీరు వికలాంగ పెన్షన్స్ తీసుకుంటున్నారు, ఇప్పుడు మీకు 85% అయితే అబోవ్ ఉంది ఈ సదరం సర్టిఫికేట్లో, అప్పుడు మీరు డిఎంహెచ్ఓ పెన్షన్స్కి అర్హులు అవుతారు. ఆ డిఎంహెచ్ఓ పెన్షన్స్కి అప్లై చేసుకుంటేనే కదా మిమ్మల్ని మళ్ళీ అర్హులుగా గుర్తించి వచ్చే నెల నుంచి పెన్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా పెన్షన్ల మార్పులు కూడా జరిగాయి. మార్పులు జరిగితే మీరు ఆ పెన్షన్స్కి దరఖాస్తులు అనేటువంటివి చేసుకోవాలన్నమాట. లేదు ఇంతకుముందు ఎంత పర్సెంటేజ్ ఉండిందంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్గా 45 ఉండింది, ఇప్పుడు ఒక 50 వచ్చింది, అప్పుడు కూడా మీరు ఈ యొక్క దివ్యాంగ పెన్షన్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. అప్పుడు కూడా మీకు 6,000 రూపాయలే వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో అయితే జరుగుతాయండి. మీకు డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఫైనల్గా వచ్చేసి డిసెంబర్ నెల పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇది. అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు ఇస్తారు, మీరు రీఅసెస్మెంట్స్కి వెళ్లకుండా ఉన్నా కూడా ఇస్తారు పాత సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఆధారంగా. అండ్ అలాగే ఈ రీఅసెస్మెంట్స్కి వెళ్ళారు, బట్ ఇంకా కూడా మీరు కొత్త సదరం సర్టిఫికేట్ పొందలేదు, అప్పటికి ఇస్తారంటే ఇస్తారు వచ్చే నెలకు సంబంధించి పెన్షన్ డబ్బులు. ఎవరికి కూడా పెండింగ్లో పెట్టకుండా ఇవ్వమని ప్రభుత్వం ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేసిందనమాట, ఓకేనా. ఎవరికైతే అట్లీస్ట్ మినిమం పర్సంటేజ్ కూడా లేకుండా ఉంటుంది, ఎవరినైతే అనర్హులుగా గుర్తించారో వాళ్ళకి మాత్రం పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేసేసామన్నది కంప్లీట్గా. ఇదండి ఫైనల్గా వచ్చేసి. ఇక చాలామంది ఈ 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో అయితే చేసి పెట్టినాను, కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తాను. సో ఈ 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ కోసం అండ్ అలాగే 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించి ఎప్పటి నుంచి దరఖాస్తులు మొదలయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అంటే, డిసెంబర్ నెలాఖరు నుంచి లేదా జనవరి మనకు మొదటి వారంలో, ఓకేనా, జనవరి నెల కొత్త సంవత్సరం మొదటి వారంలో అయితే దరఖాస్తులు అయితే మొదలవబోతున్నాయన్నమాట. అప్పుడు వీళ్ళందరికీ కూడా దరఖాస్తులు చేసుకొని దాని తర్వాత మళ్ళీ వెరిఫికేషన్స్, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. చాలామంది ఎదురు చూస్తున్నారు కొత్తగా పెన్షన్స్ దరఖాస్తులు చేసుకోవడానికి. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, ఓకేనా, కొత్తగా పెన్షన్స్కి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, మేము ఎప్పుడు పెట్టుకోవాలి అని. సో ఇదైతే ఫైనల్గా 2026 సంవత్సరంలో ఖచ్చితంగా కొత్త పెన్షన్స్ అయితే అమల్లోకి తీసుకొస్తారు. బట్ ముందు రోజుల్లో నేను కూడా ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. ఇప్పటికే చాలా లేట్ అయితే చేసింది ప్రభుత్వము. సో ఇదివరకు మనకు చెప్తూ ఉండేది పలానా డేట్ని తీసుకొస్తామని, బట్ పర్టికులర్గా డేట్ ఫిక్స్ చేసి అయితే తీసుకురాలేదు. చూద్దాం, కొత్త సంవత్సరం అయితే రాబోతుంది. ఇక మిగిలిండేది ఈ పథకాలే, మనకు వీటిని కూడా అమల్లోకి అయితే తీసుకొచ్చేస్తుంది, ఓకేనా. పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను. గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.